ఇప్పుడు ఆయన తెలుగు చలనచిత్ర సీమలోకి పటాస్ అంటూ అడుగుపెట్టారండి. ఒక రేంజ్లో పేలిందనమాట. సుప్రీం అన్న ఒక హీరోని స్టార్ చేసింది, సుప్రీం స్టార్ చేసింది. సో ఆ తర్వాత దిల్ రాజు గారితో రాజాది గ్రేట్ అన్న సినిమాని అందించారు. నిజంగా రవితేజ గారికి సెకండ్ ఇన్నింగ్స్తో అంటే సూపర్ హిట్గా మళ్ళీ మనందరి ముందుకి వచ్చింది. అయితే ఇప్పుడు దిల్ రాజు గారితో హ్యాట్రిక్ అందుకోవడానికి F2 చిత్రంతో మనందరి ముందుకి వస్తున్న దర్శకులు మన అనిల్ రావిపూడి గారిని వేదిక రాసిందిగా స్వాగతిస్తున్నాను. ఏంటి రెడ్డి? అందరికి నమస్కారం. ఇంకొక రోజే 12th మీ ముందుకు రాబోతున్నాం. సో F2 సినిమా రేపు థియేటర్స్లో 12th రిలీజ్ అయ్యి మిమ్మల్ని ఖచ్చితంగా నవ్వుల్లో ముంచెత్తుతుంది. సో అందుకనే ఏం లేదు, ఈ F2 సినిమాకి మా జర్నీ గురించి, మా సినిమా పనిచేసిన టెక్నీషియన్స్ గురించి, మా ఆర్టిస్టుల గురించి, ఎందుకంటే ఇదే మనకి రిలీజ్ ముందు లాస్ట్ ఈవెంట్ కాబట్టి సో ఒక 2 నిమిషాలు వాళ్ళ గురించి మాట్లాడాలనిపించింది. సో ఫస్ట్ స్క్రిప్ట్ స్టేజ్ నుంచి అనే కథ నుంచి మాకు సపోర్ట్ చేసిన రచనా సహకార కృష్ణకి, అలాగే అడిషనల్ స్క్రీన్ ప్లే నారాయణ ప్రవీణ్కి. ఎందుకంటే మా మ్యాక్సిమం టైం సినిమాకి ముందు స్క్రిప్ట్లోనే ఎక్కువ గడుపుతాం. మా ఫన్ను, మా ఫ్రస్ట్రేషను అక్కడే ఉంది. సో వాళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్లో ముందు సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి గారు. సో 75 డేస్లో ఫినిష్ చేసాం సినిమా. సో ఆయన సపోర్ట్ కూడా మాకు చాలా బాగుంటుంది. అలాగే ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారికి నా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఎడిటర్ తమ్మిరాజు గారికి. సో త్రూఅవుట్ డే అండ్ నైట్ మాతో ట్రావెల్ చేశారు. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా చెప్పాలి, నాకు ఎప్పుడు నా మెయిన్ పిల్లర్ సాయి. సో సాయి గైడ్ చేసుకుంటూ వెళ్తుంటాడు వాళ్ళతోటి. సో ముఖ్యంగా వాళ్ళ పేర్లు అందరూ మెన్షన్ చేయాలి నేను. సోమరాజ్ గారు, నవీన్, అంజీ, మహేష్. సో డే అండ్ నైట్స్ కష్టపడి పనిచేశారు. వాళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను, మిగతా టీం అందరికీ. అలాగే డబ్బింగ్ వేణు గారి గురించి చెప్పాలి ముఖ్యంగా. అందరూ అతని పేరు మెన్షన్ చేస్తున్నారు, ఎందుకంటే ఈ సినిమాలో తమన్నా అండ్ మెహరీన్ ఇద్దరు డబ్బింగ్ చెప్పారు. సో ఒక లాంగ్వేజ్ మీద కమాండ్ లేని ఆర్టిస్ట్తో డబ్బింగ్ చెప్పించడం అంటే అది నరకం. ఒక మాటలో చెప్పాలంటే, నేను సుప్రీం అనే సినిమాకి బొడ్డోడు ఉన్నాడు మిఖాయిల్ గాంధీ, ఆడితో డబ్బింగ్ చెప్దామని చెప్పి వెళ్తే 5 నిమిషాలకి సాయి కప్పు చెప్పి వచ్చేసాను నేను. ఆడు పలకడు, చెప్పడం అది మనకి వింటే స్పీకర్స్లో చాలా తలనొప్పి వచ్చేస్తుంది ఒక 2 గంటల కంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే. అలాంటిది వీళ్ళిద్దరితో ఒక్కొక్కరితో 5 రోజులు తను టైం స్పెండ్ చేస్తూ నీట్గా చెప్పించారు. సో థ్యాంక్ యూ వేణు గారు. అలాగే ఈ సినిమాకి పనిచేసిన లిరిక్ రైటర్స్ కాసర్ల శ్యామ్ గారు 3 పాటలు రాశారు. సో మీకు అలాగే శ్రీమణి 2 సాంగ్స్ రాశారు అతనికి. అలాగే బాలాజీ గారు గిర్రా గిర్రా సాంగ్. సో వాళ్ళకి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే సారీ. ఇకపోతే ఆర్టిస్టుల గురించి మాట్లాడాలి. ఈ సినిమాలో దాదాపు 25-26 మంది నటులు పనిచేశారు. నటులు అని నేను ఎందుకు అంటున్నానంటే, ఏ టైమింగ్ చేయటం అయినా కొంచెం ఈజీగా ఉండొచ్చేమో కానీ కామెడీ టైమింగ్ అనేది చాలా కష్టం. సో F2 సినిమాలో మ్యాక్సిమం 80% మొత్తం ఎంటర్టైన్మెంట్తోనే, కామెడీతోనే నింపేశాం. సో దానికి కౌంటర్ టు కౌంటర్ టైమింగ్ చేయటం అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న నటులు కావాలి. సో అలాంటి గొప్ప నటులు ఈ సినిమాకి పనిచేసే అదృష్టం నాకు దొరికింది. ప్రకాష్ రాజ్ గారు, సో ఆయన కామెడీ చేసి చాలా రోజులైంది, ఆయన చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సుబ్బరాజు గారు, అలాగే ఫస్ట్ హాఫ్లో రఘుబాబు గారు, వెంకటేష్ గారు కాంబినేషన్లో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అలాగే ప్రదీప్ గారు, మీరు ట్రైలర్లో చూసిన అంతేగా మీరు ఇప్పుడు నోట్ చేసుకోండి. సో ఈ అంతేగా అనే పదంకి ఆ ప్రదీప్ గారికి ఉన్న సంబంధం ఏంటో మీరు సినిమాలో చూస్తారు. సో చాలా మంచి క్యారెక్టర్ చేశారు. సో అలాగే మన ప్రగతి గారు, ఆవిడ గురించి స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాను. మనకు అప్పట్లో సూర్యకాంతం గారిని చూసాం మనం ఇంట్లో ఒక అత్తగారన్న ఒక గయ్యాలి పాత్రలో. సో మీకు మీకు సినిమాలో ఒక సర్ప్రైజ్ ప్రగతి గారి క్యారెక్టర్ కూడా, ఆవిడ చాలా బాగా చేశారు. అలాగే నాకు ఇష్టమైన నటుడు, హీరో, అందగాడు, తిరగాలి ఇటు నా వైపు ఒకసారి లుక్ ఇవ్వాలి, నన్నే యంగ్ మై డాడీ. సో నాకు అంత ఇష్టం రాజేంద్ర ప్రసాద్ గారు అంటే. సో చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అంటే జంధ్యాల గారి సినిమాలు, ఆయన సినిమాలు ఎన్ని ఉన్నాయో మనందరికీ తెలుసు. అంటే కామెడీని అసలు ఎన్ని రకాలుగా, ఎన్ని యాంగిల్స్లో పండించాలి అన్ని యాంగిల్స్లో పండించగల గొప్ప నటుడు. అలాగే మిగతా పాత్రలు కూడా చేస్తారు ఆయన.
నేను నిన్ననే చూశాను, మన సినిమాలో చూస్తే రెచ్చిపోదాం బ్రదర్ అని చెప్పి ఫుల్ యూత్ఫుల్గా మంచి మంచి షర్ట్లు షార్ట్లు వేసి తిరిగితే నెక్స్ట్ ఇమీడియట్గా నందిని రెడ్డి సినిమాలో వెళ్తే ఒక ఓల్డ్ గెటప్లో కనిపించారు. చూస్తే షాక్ అయిపోయాను నేను. అంటే దానికి దీనికి అంత డ్రాస్టిక్గా డిఫరెన్స్ మెయింటైన్ చేయగల గొప్ప నటుడు. సో రాజేంద్ర ప్రసాద్ గారిని ట్రైలర్స్లోను టీజర్స్లోను మేము ఎందుకు వాడలేదో మీరు సినిమా చూస్తే అర్థమవుద్ది. అదొక పెద్ద ట్విస్ట్ ఉంది ఆయన క్యారెక్టరు. సో మీరు డెఫినెట్గా థ్రిల్ ఫీల్ అవుతారు రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. ఫసక్. సో అలాగే ఇక తమన్నా అండ్ మెహరీన్. తమన్నాకి నేను నాకున్న ఇంప్రెషన్ వేరు. కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు బాహుబలి యాక్ట్ చేసింది, ఏంటా పరిస్థితి అన్నట్టుగా వెళ్ళాను. సో తనకి కథ చెప్పిన 10 minutesకి ఆ అమ్మాయి క్యారెక్టర్ చెప్పగానే కథ అంతా చెప్పండి సార్ అనింది. సో 1.5 hour కథ వినింది. విన్నాక ఆ క్యారెక్టర్ని బిలీవ్ చేసి వెంకటేష్ గారితో తమన్నా గారి మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ వాళ్ళ మధ్య ఉన్న టైమింగ్ కానీ మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో అది చెప్పాలి, మళ్ళీ నేను ఫీల్ అయ్యాను చెప్పాలిగా. సో అంత క్యూట్గా ఉన్నారు ఇద్దరు. సో తమన్నా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ ది స్క్రిప్ట్. అండ్ అలాగే మెహరీన్ ఇంతవరకు అంటే మీరు చూసిన ఎన్నో క్యారెక్టర్లు చేసింది కానీ బట్ హనీ ఈజ్ ద బెస్ట్. హనీ క్యారెక్టర్ మాత్రం తన కెరీర్లో బెస్ట్ అవుద్ది. సో సర్ప్రైజ్ మీకు మెహరీన్ కూడా. సో చాలా ఎంటర్టైన్మెంట్ కామెడీ, ఒక క్రేజీ క్యారెక్టర్, తను కూడా బాగా చేసింది. సో ఆల్ ది బెస్ట్ మెహరీన్. ఇకపోతే మై లవ్లీ బ్రదర్ వరుణ్తో నా జర్నీ ఒక డైరెక్టర్గా స్టార్ట్ అయింది, ఒక ఫ్రెండ్గా టర్న్ అయింది, ఒక బ్రదర్లో ల్యాండ్ అయ్యాం. సో అంత లవబుల్ పర్సన్ వరుణ్. త్రూ అవుట్ ఈ సినిమాకి నాకు సినిమా జరుగుతున్న 75 రోజులు ఎంతో సపోర్ట్గా నిలిచాడు వరుణ్. సో ఎందుకంటే 20-25 మంది ఆర్టిస్టుల మధ్యలో ఎన్నో ప్రెషర్స్ ఉంటాయి. సో అన్ని ప్రెషర్స్లో కూడా ఎప్పటికప్పుడు నన్ను కేర్ తీసుకుంటూ నాతో హ్యాపీగా మాట్లాడుతూ చాలా సపోర్ట్ చేసే వరుణ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో వరుణ్ యాదవ్ బోరబండ, నేను ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను. సో తెలంగాణ స్లాంగ్ కానీ యాక్సెంట్ కానీ ఆ క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగుంటుంది. సో వెంకటేష్ గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇందాక ఆర్పి గారు చెప్పినట్టు మధ్యలో ఒక టిపికల్ కామెడీ టైమింగ్ పట్టుకొని తాను ఓన్ స్టైల్ క్రియేట్ చేసుకొని చేశాడు వరుణ్. ఖచ్చితంగా వరుణ్ ఈ సినిమాలో ఆల్రెడీ కామెడీ ఆ ఫ్యామిలీలో చిరంజీవి గారు ఎలా చేస్తారో మీ అందరికీ తెలుసు. సో తను ప్రూవ్ చేసుకునే అయితే మాత్రం చేశాడని నేను చెప్పగలను. చాలా హార్డ్ వర్క్ చేశాడు, చాలా బాగా చేశాడు. అలాగే వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే ఆయనతో జర్నీ, ఆయన నాతో ఎంత ఎంజాయ్ చేశారో నాకు తెలియదు. బట్ నేను ఆయనతో ఎవ్రీడే ఇప్పుడు కూడా ఇంకా సినిమా అయిపోతుందంటే నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను. సో అంత కనెక్ట్ అయిపోయాం వెంకటేష్ గారితో. నేను ఆయన సినిమాల్లో నాకు ఇష్టమైన సినిమాలు అంటే చంటి, రాజా, బొబ్బిలి రాజా, అబ్బాయి గారు, ఇంట్లో వెళ్ళాలి వంటింట్లో ప్రయాలు, జయం మందేరా, ఇలా సినిమా పేర్లు మనం చెప్పుకుంటూ వెళ్తాం. సో ఇవన్నీ మనం చూసుంటాం టీవీలో వచ్చినప్పుడు. నేను వెంకటేష్ గారితో పనిచేసేటప్పుడు రోజుకో సినిమా చూసా ఆయనలో. చంటి సడన్గా మాట్లాడుతుంటే అంత ఇన్నోసెంట్గా కనిపిస్తారు చంటి. తర్వాత రాజా అంత సెన్సిబుల్గా అంత జెన్యున్గా కనిపిస్తారు. జయం మందేరా అప్పుడప్పుడు చిన్న చిన్న కోపం. ఇలా ఒక్కొక్క క్యారెక్టర్ అంటే ఆయన చేసిన సినిమాలో ఎందుకు అంత గొప్పగా కనిపిస్తాయంటే మేబీ ఆయనలో ఆ క్వాలిటీస్ ఉన్నాయేమో అనిపిస్తుంది ఆ క్యారెక్టర్లో ఆ సినిమాలు చేసినప్పుడు. సో నా లక్ ఏంటంటే సో ఇన్ని క్యారెక్టర్లు నేను ఆయనతో ఈ 75 రోజులు రోజుకొక సినిమా చూసేసాను. ఆయన అన్ని సినిమాలు రోజుకొక సినిమా చూశాను వెంకటేష్ గారితో. సో థ్యాంక్స్ సార్ ఫర్ గివింగ్ ఇంత మెమరబుల్ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చినందుకు. ఇకపోతే ఈ సినిమాలో వెంకటేష్ గారు ఎలా చేశారనేది ఒక ట్రైలర్లో చూసాం. అన్నపూర్ణమ్మ గారితో ఒక డైలాగ్ ఇప్పుడు అంతా వైరల్ అయింది. సో అది శాంపిల్ మాత్రమే. సో సినిమాలు ఇంకా చాలా ఉన్నాయి. సో వెంకటేష్ గారు, వరుణ్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే అద్భుతమైన కామెడీ టైమింగ్, రాజేంద్ర ప్రసాద్ గారితో ఉన్న కామెడీ టైమింగ్ మీ మమ్మల్ని అందరినీ అలరించబోతుంది. అలాగే నాకు ఎంతో ఇష్టమైన ప్రొడక్షన్ హౌస్ ఎస్విసి. ఇష్టం అని ఎందుకంటున్నానంటే మా అమ్మా నాన్నలతో ఎక్కువ కాలం గడుపుంటాం చిన్నప్పటి నుంచి. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చాక నేను ఎక్కువ ఎస్విసిలోనే గడిపాను, ఆల్మోస్ట్ 3.5 ఏళ్ళు. అంటే ఇట్స్ లైక్ మై హోమ్, నాకు ఇల్లులాగా అయిపోయింది. సో అంత బాగా చూసుకుంటారు నన్ను, నేను అడిగింది ఇస్తారు, నాకు కావాల్సింది ఇస్తారు, ఇది ఎందుకని అడగరు. రాజు గారు, శిరీష్ గారు అయితే నన్ను బాగా ప్యాంపర్ చేస్తారు. సో వాళ్ళకి నేను లక్ష్మణ్ గారికి అందరికీ ఇక నేను ప్రతి దాంట్లో చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తాను. సో ఎనీ టైం ఎస్విసి అంటే ఇట్స్ మై ఫ్యామిలీ. ఎప్పుడు ఎక్కడ ఎలాగైనా ఏ సినిమా ఎప్పుడు ఏం చేయడానికి నేను ఎస్విసికి రెడీగా ఉంటాను. సో ఐఎమ్ అంత ఇష్టం నాకు బ్యానర్ అంటే. పోతే ఈ సినిమా గురించి
ఒక్కటే చెప్పగలను, జనవరి 12 మనకి జనరల్గా తలనొప్పి వస్తే ఒక సారడాన్ వేసుకుంటాం, ఒక ట్యాబ్లెట్, లేదంటే జలుబు చేస్తే కోల్డ్ యాక్ట్ వేసుకుంటాం. అలాగే మీ లైఫ్లో మీకు నవ్వుకోవాలి అని మీకు అనిపిస్తే సరదాగా మార్నింగ్ షోకి రండి. అలాగే మీ ఫ్యామిలీ అందరితో సినిమా చూడండి. F2 SVC బ్రాండ్ నుంచి ఒక F2 అని ఒక మెడిసిన్ వస్తుంది, మిమ్మల్ని ఒక 2 గంటల 26 నిమిషాలు నవ్వించి పంపుతుంది. సో మీ రిలాక్సేషన్, మీ స్ట్రెస్ అన్నీ తీసేస్తుంది. జస్ట్ కమ్ అండ్ హ్యావ్ F2 మెడిసిన్, ఫన్ మెడిసిన్. సో Jan 12th. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కటి సారీ, నేను మర్చిపోయాను, డిఎస్పి గారు అంటే ఫ్లోలో ఆయన సంగతి మర్చిపోయాను. ఈ సినిమా జరిగినంతసేపు నాకు సైడ్ ఎనర్జీ ఏంటంటే డిఎస్పి గారు రికార్డింగ్కి వెళ్ళిన దగ్గర నుంచి ప్రతి గంటకు ఫోన్ చేసేవాళ్ళు. సార్ అబ్బబ్బబ్బ ఫస్ట్ రీల్ ఎదిరిపోయింది, ఫస్ట్ హాఫ్ అయిపోయి సార్ కుమ్మేశారు, సెకండ్ హాఫ్, ఎవ్రీ 1 అవర్కి నాకు ఒక ఎనర్జీ ఇచ్చారు. సో రికార్డింగ్ కానీ ఆడియో కానీ మీకు సినిమాకి ఎంత ప్లస్ అవుతాయో మీరు రేపు సినిమా చూసాక మీకే అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ దేవిశ్రీ ప్రసాద్ గారు. మీరు ఈ సినిమాకి ఎంత ప్లస్ అనేది రిలీజ్ అయ్యాక మీ అందరూ ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్విసి నుంచి మీ నుంచి వచ్చే మెడిసిన్ కోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం. ఎవరు మాత్రం కోరుకోరు చెప్పండి నవ్వుకోవాలని. సో నవ్వుకోవాలని, మా ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి చాలామంది వెయిట్ చేస్తున్నారు. మరి Jan 12th మనందరినీ అలరింప చేయడానికి, ఎంటర్టైన్ చేయడానికి F2 ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.